లేకుండా చాలా పనులు చేస్తా ఉన్నాడు, చాలా పొరపాట్లు చేస్తున్నాడు. పొరపాట్లు చేస్తున్నా కూడా రాజైన దావీదు నెమ్మదిగా ఉన్నాడు. తనకు తెలిసినా కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఒక సింగిల్ క్వశ్చన్, ఒక చిన్న ప్రశ్న కూడా రాజైన దావీదు దగ్గర నుండి రాలేదు. అందుకని అక్కడ దావీదు వ్యాధిగ్రస్తుడిగా కనిపిస్తాడు. నేను దావీదు భౌతిక సంబంధమైన వ్యాధిని గురించి మాట్లాడలేదు, కానీ నాయకుడుగా దావీదు ఆత్మ సంబంధమైనటువంటి ఈ నాయకత్వానికి సంబంధించి అతను వ్యాధిగ్రస్తుడిగా కనిపిస్తాడు. నాట్ ఓన్లీ సిక్, అక్కడ ఈవెన్ లీడర్షిప్ క్వాలిటీస్ లో, లీడర్షిప్ విషయంలో కూడా, నాయకత్వం విషయంలో కూడా దావీదు వ్యాధిగ్రస్తుడిగా కనిపిస్తాడు. వ్యాధిగ్రస్తమైన నాయకుడు లక్షణం ఏంటంటే ఎదురుగా కనిపిస్తున్న లోపాన్ని చూసి చున్నగా వెళ్ళిపోవడం, ఇతరులకు నొప్పి కలిగించకుండా దాన్ని దాటి వెళ్ళిపోవడం. నేడు ఈ ఆధునిక క్రైస్తవ్యంలో చాలా మంది, ఎక్కువ మంది కాదు, కొద్దిమంది నాయకులు ఉన్నారు, చాలా నమ్మకమైన వారు, అసత్యాన్ని సహించని వారు, వాక్య వ్యతిరేక విధానాలను ఓర్చుకోలేని వారు ఉన్నారు. నేను వారిని గురించి కాదు. నాయకులుగా పిలువపట్టడానికి కోరిక కలిగిన వారు మనుషులను నొప్పించడం ఇష్టం లేక లోపాలని చూసి దాటి వెళ్ళేవారు. 6 అధ్యాయాలు ఏవైతే విన్నాడో విన్న వాటి గురించి చాలా కఠినంగా రాశాడు. 6 చాప్టర్స్ మొత్తం వాళ్ళు అడిగినవి కాదు, విన్నవి రాశాడు. క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును అని ఆయన మొదలు పెట్టాడు. నాకు చెప్పారు మీ గురించి, నేను ఇలా విన్నాను, మీ విషయం ఇది అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడాడు. అంటే తాను ఏమైతే విన్నాడో విన్న వాటిని గురించి చాలా కఠినంగా మాట్లాడాడు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతంగా మన కుటుంబాలలో కానీ, స్థానిక సంఘంలో కానీ ఎదురుగా కనిపిస్తున్నటువంటి లోపాలను నువ్వు చూసి నువ్వు దాటి వెళ్తే ఒక పేరు పెట్టొచ్చు, అది వ్యాధిగ్రస్తమైన నాయకత్వం అనొచ్చు. లీడర్సే కానీ సిక్ లీడర్స్, వ్యాధిగ్రస్తమైన నాయకులు అనొచ్చు. 6 అధ్యాయాలు లోపాలను సరిచేయటానికి దావీదు, పౌలు కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనం చూస్తాం. కొరింథీ పత్రికలో మనకు అదే రాజుల మొదటి గ్రంథంలో లోపాన్ని గమనిస్తాడు. ఎవరు? నాతాను. చూడండి, అక్కడే ఉన్నాం కదా మనం. ఒక మాట చూడండి, రాజులు మొదటి గ్రంథంలోనే మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబాతో చెప్పినది ఏమనగా, జోక్యం చేసుకోవడం మొదలు పెట్టాడు. ఇనిషియేషన్ అంటారు. ఎవరు నాతాను దగ్గరికి రాలా. అదోనియా ఏలుబడి చేస్తున్నాడు, నువ్వు మౌనంగా ఉన్నావే నాతాను. ఎవరు నాతాను అడగల. నాతాను హీ హిమ్సెల్ఫ్, తనను తాను సమస్య. మనం ఏం చేస్తాం తెలుసా? జనరల్గా మనం చేసింది తెలుసా? మనకెందుకు వచ్చింది, మన దాకా రాని ప్రాబ్లం, నాకు చెప్పని, నా దగ్గరికి రాని, నాకు వినపడిని. నాతాను దగ్గరికి ఎవరు సమాచారాన్ని తీసుకెళ్ళాల. అదోనియా ఏలుబడి చేస్తున్నాడు అన్న సంగతి నాతానుకు తెలిసింది. వీరు వెళ్ళి అదోనియాను అభిషేకించే ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి నాతానుకు తెలిసింది. తెలిసిన వెంటనే నాతాను హీ హిమ్సెల్ఫ్, ఎవ్వరు చెప్పకముందే తనంతకు తానుగా సమస్యను పరిష్కరించడానికి లోపలికి వచ్చినట్టు మనం చూస్తాం. ఇన్వాల్వ్ అయ్యాడు, ప్రాబ్లం ఇన్వాల్వ్ అయ్యాడు. బత్షెబా దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. దావీదు దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు, విషయాల్ని సరిచేశాడు, క్రమపరిచాడు. చేసేంత నాతాను మౌనంగా కాదు. దేవుని వాక్యం ఏంటి? సొలొమోనును రాజుగా చేయాలన్న దేవుని వాక్యం నెరవేర్చేంత వరకు నాతాను మౌనంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి పిల్లరా, వాక్య వ్యతిరేక విధానాలను ఒక మాట అన్నాడు ఎవరో ఈ మధ్యలో ఒక చోట చదివాను. పిల్లల్ని జో కొడితే నిద్రపోతారంట. పిల్లలు జో కొడితే నిద్రపోతారంట. మన నాయకులు నిద్రపుచ్చాలంటే జై కొడితే చాలంట. వీళ్ళని జో కొడితే నిద్రపోతారంట, నాయకుల్ని జై కొడితే నిద్రపోతారంట. ఏంలా నువ్వు నాయకుడు అని జై కొట్టినారనుకోండి, వాళ్ళు నిద్రపోతారు. అంటే నువ్వు ఏం చేసినా చూసిస్తున్నట్టు వెళ్ళిపోతారు అనమాట. నువ్వు చేయాల్సింది ఏంటి? దానికి జై కొడితే చాలు, జై కొడితే చాలు. ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తున్న అనేక వాస్తవ సంఘటనలు ఇవి. పిల్లరా, కొరింథీ పత్రికలో కనిపించే ప్రధానమైన విషయాలు లోపాలే. ఎర్రర్స్ ని రెక్టిఫై చేయటానికి కొరింథీ పత్రికను 16 అధ్యాయాలు, ఇంత లెంతీ ఎపిసోడ్ని, ఇంత లెంతీ పత్రికను, ఇంత విస్తారమైన పత్రికను, ఇంత పెద్ద పత్రికను పౌలు కొరింథీలకు రాశాడు. రైట్. మొదటి 6 అధ్యాయాలలో విన్నవాటి విషయాలు రాశాడు. మిగిలిన 7 నుండి 11 అధ్యాయాల్లో తాను ఏమైతే అడిగారో రాసిన వాటి విషయం రాశాడు. 6 అధ్యాయాల్లో, ఈ మొదటి 6 అధ్యాయాల్లో మనకు కనిపించే ప్రాముఖ్యంగా 1, 2, 3, 4 అధ్యాయాలు విభజనలను గురించి రాశాడు. ఈ ఫస్ట్ 4 చాప్టర్స్ లో డివిజన్స్ ఉన్నాయి, అంటే విభజనలను గురించి రాశాడు. ఆ తర్వాత 5వ అధ్యాయంలో డిసిప్లిన్ గురించి రాశాడు, క్రమశిక్షణను గురించి రాశాడు.
ఎందుకు డిసిప్లిన్ గురించి రాశాడు అంటే, కొరింథీ తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అనే మాట వీళ్ళకి తెలిసింది కూడా వదిలిపెట్టారు, ఏమి చేయకుండా వదిలిపెట్టారు. అందుకనే వారిని క్రమశిక్షణ చేయటానికి 5వ అధ్యాయంలో క్రమశిక్షణను గురించి రాశాడు. 6వ అధ్యాయంలో వాళ్ళ మధ్య వ్యాజ్యాలు ఉన్నాయి, అంటే వివాదాలు, బహుశా ఆస్తి తగాదాలు ఏవో తెలియదు, వాటిని గురించి రాశాడు. అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి 4 ప్రాబ్లమ్స్ ని ఆయన ఫైండ్ అవుట్ చేశాడు, వాటిని కనుక్కొని 4 రాశాడు. ఒకటి, వారి విభజనలను మొదటి 4 అధ్యాయాలు ప్రస్తావించాడు. 5వ అధ్యాయంలో క్రమశిక్షణను గురించి రాశాడు. తప్పు చేసిన వ్యక్తిని సంఘములోనే అలాగే కొనసాగించటం అన్నది వారు చేసినటువంటి పొరపాటు. తప్పు చేసిన వ్యక్తిని సంఘంలో వారు కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగిస్తున్న వ్యక్తిని వెలివేయమని చెప్తూ ఒక సూచన చేశాడు 5వ అధ్యాయంలో. అంటే డిసిప్లిన్ చేయమన్నాడు, సంఘాన్ని డిసిప్లిన్ చేయమన్నాడు. 6వ అధ్యాయంలో వివాదాలు ఉన్నాయి, మీకు బుద్ధి చెప్పేవాడు మీ మధ్య ఎవడు లేడా, బయట వాళ్ళని మీరు తెచ్చిపెట్టుకుంటారని చెప్పి 6వ అధ్యాయంలో ఆ విషయాలు గద్దించాడు. రైట్. ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేయబోతున్న సంగతి ఏంటంటే, ఫస్ట్ చాప్టర్కి రండి. మొదటి అధ్యాయంలో 1, 2, 3, 4 అధ్యాయాల్లో డివిజన్స్ గురించి రాశాడు. ఈ డివిజన్స్ దగ్గరికి మనం వెళ్ళట్లేదు. ఈ మొదటి అధ్యాయంలో 31 వచనాలని 3 భాగాలుగా మనం విభజించుకుందాం. 1వ వచనం నుండి 9వ వచనం వరకు పరిచయం, ఇంట్రొడక్షన్ అంటాం కదా, పరిచయం. 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఫిర్యాదు, వారిని గురించి ఆయన విన్న ఫిర్యాదుల్ని గురించి రాశాడు. 14వ వచనం నుండి 31వ వచనం వరకు, 14వ వచనం నుండి 31వ వచనం వరకు ప్రభువు సువార్తను గురించి రాశాడు. మొత్తం 3 విషయాలు ఫస్ట్ చాప్టర్ లో కనిపిస్తాయి. ఫస్ట్ 9 వర్సెస్, మొదటి 9 వచనాలలో పరిచయాన్ని రాశాడు. 10 నుండి 13 వచనాలలో వారిని గురించి వచ్చిన ఫిర్యాదుని గురించి రాశాడు. 14వ వచనం నుండి 31వ వచనం వరకు ప్రభువును గూర్చిన సువార్తను గురించి రాశాడు. రైట్. ఈ 31 వచనాలలో 3 విషయాలు మనం ఈ రాత్రి వేళ ఆలోచన చేయబోతున్నాం. ఈ 9 వచనాల్లో ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఒక పెద్ద పరిచయం. ఈ పరిచయం కూడా చాలా లెందీగా ఉంటది. లెందీ ఇంట్రడక్షన్స్ ఒక రోమా పత్రికకు, కొరింథీ పత్రికలో చూస్తాం. రోమా పత్రిక ఇంకా చాలా పెద్ద ఉపోద్ఘాతం, రోమిలకు రాసిన పత్రికలో కూడా చాలా పెద్ద ఉపోద్ఘాతం ఉంటుంది. రైట్. మనం విషయానికి వద్దాం. ఆ కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 3 భాగాలు మనం ఆలోచన చేసాం కదా. ఈ మొదటి 9 వచనాలలో పరిచయం అన్నాం కదా, దాని పక్కన ఇంకొక పేరు కూడా పెట్టుకుందాం. అదేంటంటే దేవుని కార్యాలు కనిపిస్తాయి. ఫస్ట్ 9 వర్సెస్ లో దైవ కార్యాలు కనబడతాయి. రైట్. రెండవది 10వ వచనం నుండి 13వ వచనం వరకు మానవ కార్యాలు కనపడతాయి. మానవుని కార్యాలు లేకపోతే మానవుని విధానాలు కనిపిస్తాయి. 14వ వచనం నుండి 31వ వచనం వరకు సువార్త కార్యాలు కనిపిస్తాయి. సువార్త చేసే కార్యాలు, సువార్త విధానాలు కనిపిస్తాయి. మొత్తం 3 యాక్టివిటీస్ ఉన్నాయి. మొదటి 9 వచనాలలో మానవ కార్యాలు కనిపిస్తాయి. 10 నుండి 13 వచనాలలో క్షమించండి, మొదటి 9 వచనాలలో 10 నుండి 13 వచనాలలో మానవ కార్యాలు కనిపిస్తాయి. 14 నుండి 31 వచనంలో సువార్త కార్యాలు కనిపిస్తాయి. రైట్. 9 వచనాలలో ప్రశంస కనిపిస్తుంది. ఇంకొక మాట, మొదటి 9 వచనాలలో ప్రశంస కనిపిస్తుంది. 10 నుండి 13 వచనం విమర్శ కనిపిస్తుంది. 14వ వచనం నుండి 31వ వచనంలో ప్రచారం అనగా ప్రభు సువార్తను గూర్చి మేము ప్రకటిస్తున్నాం అనే ప్రకటన కనపడుతుంది. మొత్తం 3 విషయాలు, 3 భాగాలుగా 3 కేటగిరీస్ మనం చేసుకున్నాం. జస్ట్ ఫస్ట్ చాప్టర్ మన మనసులో ఉండటానికి మనం చేసుకున్నటువంటి డివిజన్ ఇది. దయచేసి విషయానికి రండి. మొదటి అధ్యాయం మొదటి 9 వచనాలలో దేవుని కార్యాలు కనిపిస్తాయి. నేను మళ్ళీ దాన్ని ఆలోచన చేయబోతున్నాను. దేవుని కార్యాలు కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, కొరింథీ లాంటి సంఘాన్ని వింటున్నారా జాగ్రత్తగా? కొరింథీ లాంటి సంఘాన్ని పౌలు ప్రశంసించాడు. కొరింథీ లాంటి సంఘాన్ని అని ఎందుకు అంటున్నానంటే, అన్ని లోపాలు కలిగిన సంఘాన్ని కూడా పౌలు ప్రశంసించాడు, ప్రైజ్ చేశాడు, అప్రిషియేట్ చేశాడు. కొరింథీ లాంటి సంఘాన్ని ఎందుకు ప్రశంసించాడు? ఎందుకు అంటే, ఎప్పుడైతే దేవుని కార్యాలను ఒక వ్యక్తిలో మనం చూస్తాము, దైవ కార్యాలను ఒక వ్యక్తిలో మనం చూస్తాము, అప్పుడు వారిని మనం ప్రశంసించడం ప్రారంభిస్తారు. గుర్తుపెట్టుకోండి, కొరింథీ సంఘములో కూడా దేవుని కార్యాలు ఉన్నాయంటే ఉన్నాయి. కొరింథీ సంఘంలో దైవ కార్యాలు జరుగుతున్నాయి. ఆ దైవ కార్యాలు అంటే మనం ఆలోచన చేయబోతున్నాం. ఆయన ప్రశంసించాడు.
గుర్తుపెట్టుకోండి. 10 నుండి 13 వచనాలలో మానవ కార్యాలు కనిపిస్తాయి. వింటున్నారు జాగ్రత్తగా? మానవ కార్యాలు కనిపిస్తాయి, మానవుని విధానాలు కనిపిస్తాయి. ఎక్కడైతే మానవుని విధానాలు కనపడతాయో, ఎక్కడైతే మానవుడు కనపడతాడో అక్కడ విమర్శ వస్తుంది. విమర్శ రావటానికి జాగ్రత్త అండి. విమర్శ రావటానికి కారణం ఏంటంటే మానవుని విధానాలు, మానవుని కార్యాలు. ఎందుకు ప్రశంసించాడు కొరింథీయులను అంటే వారిలో చూసినటువంటి దైవ కార్యాలను గమనించాడు. ఒక వ్యక్తిలో దేవుడు చేసిన కార్యాన్ని గనక మనం గమనించగలిగితే ఆ వ్యక్తిని మనం ప్రశంసిస్తాం. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం ఆలోచన చేయాలి. ఈ మాట కూడా మనం ఆలోచన చేయాలి. అదేంటంటే వారిని ఎందుకు ప్రశంసించాడు? అప్రిషియేట్ చేశాడు. మిమ్మల్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి వ్యభిచారం, జారత్వం, ఇన్ని లోపాలున్నటువంటి కొరింథీ సంఘాన్ని బట్టి స్తుతించడం ఏంటి? మీ విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అని అన్నాడు. శరీర సంబంధులు ఉన్నారు, నాయకత్వం సరిగా లేదు, కోర్టు కేసులు ఉన్నాయి, ధనిక పేద తారతమ్యాలు ఉన్నాయి, సిద్ధాంతపరమైన సమస్యలు ఉన్నాయి, డాక్టరీన్ సరిగా తెలీదు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొరింథీలో. అయినా కూడా వారిని చూసేమన్నాడు, మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అన్నాడు. ప్రియులారా, రాత్రి ఆలోచన చేయండి. మన నోట ఎప్పుడు విమర్శ చూస్తాం మనం సహజంగా, కానీ ఇన్ని లోపాలతో నిండిన ఒక సంఘాన్ని ప్రశంసించటం, మిమ్మల్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పటం పౌలుకున్నటువంటి ఒక అద్భుతమైన లక్షణం. అది పౌలు లక్షణం కాదు, అది ఎవరి లక్షణమో తెలుసా? ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం రండి, 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. వారిని విమర్శించక ముందు ప్రభు చేసిన ప్రతి మాట. 2వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఎఫెసులో ఉన్న సంఘ దుబ్బు ఇలాగ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియో అపోస్తులు కాకయే తాము అపోస్తులు మనం చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధికులను కనుగొంటివనియు, నీవు సహనము కలిగిన నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును అని అన్నాడు. ప్రభు 7 సంఘాలకు రాసిన ఉత్తరంలో కూడా, వింటున్నారు జాగ్రత్తగా, 7 సంఘాలకు రాసిన ఉత్తరంలో కూడా విమర్శించటానికంటే ముందుగా దేవుడు వారిని ప్రైజ్ చేశాడు, అప్రిషియేట్ చేశాడు, వారిని ప్రశంసించాడు, వారి యొక్క సుగుణాలను గురించి మాట్లాడాడు, వారిలో పాజిటివ్స్ ని మాట్లాడాడు. ఇది ప్రభు లక్షణం. నేరుగా ఒక వ్యక్తిపై దాడి చేయడం దేవుడు. ఒక వ్యక్తిలో నేరుగా లోపాలు చూపించడు ఆయన. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రశంసించదగ్గ కార్యాలను ప్రభు ముందుగా గమనించి వాటిని గురించి మాట్లాడాడు. ఎక్కడైనా పౌలు పత్రికలు కూడా అన్న అలాగే ఉంటాయి. దానికి భిన్నంగా ఉండేది మనం. బాగా వింటున్నారా? ఆ వ్యక్తిలో 99 మంచి పనులు కనబడని ఒక్క చెడ్డ పని కడిగితే బాయ్కాట్, పక్కన పెట్టేద్దాం. హీఈస్ నాట్ రైట్. 99% కరెక్ట్ ఉంటాడు అతను చాలా విషయాలు. 1% ప్రాబ్లమాటిక్ ఉంటుంది ఆయనలో, అంతే. నమస్తే, పక్కన పెట్టేద్దాం. దీనికి భిన్నం మనం. పౌలు ప్రభు అట్లా కాదు. వారిని విమర్శించటానికంటే ముందు వారిని ప్రశంసించారు, వారిని ప్రైజ్ చేశారు, వారిని అప్రిషియేట్ చేశారు. ప్రియులారా, ఒక మాట బాగా గుర్తుంచుకోండి. ఒక వ్యక్తిని సరిచేయటానికంటే ముందు ఆ వ్యక్తిని నువ్వు ప్రశంసించకుండా, ఆ వ్యక్తిని అప్రిషియేట్ చేయకుండా నీవు ఆ వ్యక్తిని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తే అతను అలో చేయడు, యాక్సెప్ట్ చేయడు. ఈ విషయాన్ని అన్నడు మర్చిపోదు. ఒక వ్యక్తి సుగుణాలను అతనిలోని పాజిటివ్స్ ని మెన్షన్ చేయకుండా, ఈ ఇంట్రొడక్షన్ లో పౌలు చేసిన పని అదే. జస్ట్ వారిని ప్రైజ్ చేశాడు, వారిని అప్రిషియేట్ చేశాడు, వారిని ప్రశంసించాడు.
కొరింథీ లాంటి సంఘంలో కూడా దేవుని కార్యాలను చూడటం పౌలుకే చెల్లింది ప్రియులారా. ఒక వ్యక్తిలో వింటున్నారా, ఒక వ్యక్తిలో దేవుని కార్యాలను, ఆ వ్యక్తి పట్ల దేవుడు చేసిన కార్యాలను చూడగలిగితే ఆ వ్యక్తిని కూడా తప్పకుండా ప్రశంసిస్తాం, తప్పకుండా ప్రశంసిస్తాం. ఆ వ్యక్తిని బట్టి ప్రభువును స్తుతిస్తాం. తెలుసా, చిన్న చిన్న లోపాలని బట్టి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుంటూ వెళ్ళిపోతున్న మనకు పౌలు పత్రికలో ఈ 9 వచనాలు నేర్పిస్తున్న పాఠం అదే. విమర్శకు ముందు ఆ వ్యక్తిని ప్రశంసించండి. ప్రశంసించకుండా విమర్శించడానికి నీకు అర్హత లేదు. ప్రశంసించకుండా విమర్శించటానికి అసలు ఫిట్ కాదు. ప్రభువే ఆ పని చేస్తే దానికి భిన్నంగా మనం ప్రవర్తించడం సరైనది కాదు కదా. రైట్. ఎందుకు ప్రశంసించాడు వారిని? రీజన్స్ ఉన్నాయి. దైవ కార్యాలను ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే దేవుని విధానాలు ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా అప్రిషియేషన్ ఉంటుంది. సంఘం నాలో దేవుని కార్యాలు కనపడితే ఆటోమేటిక్గా నన్ను అప్రిషియేట్ చేస్తారు. నాలో మానవ విధానాలు కనపడితే నన్ను ఆటోమేటిక్ విమర్శిస్తారు. నిన్నైనంతే నీలో ఎప్పుడైతే దైవ కార్యాలు కనిపిస్తాయో, మన స్థానిక సంఘంలో ఎప్పుడైతే, మన పరిచర్యలో, నా వ్యక్తిగత జీవితంలో దేవుని కార్యాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా ప్రశంసిస్తారు. ఎప్పుడైతే నాలో మానవ కార్యాలు కనిపిస్తాయో అప్పుడు ఏం చేస్తాను చెప్పండి? విమర్శిస్తాం. సంఘాల్లో అంతే. నిన్ను ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు? బికాస్ కారణం ఏంటంటే నీలో మానవ విధానాలు కనపడుతున్నాయి, మానవ కార్యాలు కనపడుతున్నాయి. జస్ట్ నేను లౌకిక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కనపడతా ఉన్నాయి. ఎప్పుడైతే శరీర సంబంధమైనవి కనపడతావో ఆటోమేటిక్గా విమర్శ అనేది ఉంటుంది, క్రిటిసిజం ఉంటుంది. ఎక్కడైతే దైవ కార్యాలు కనపడతాయో అక్కడ ఆటోమేటిక్గా ప్రశంస అనేది ఉంటుంది. చూడండి, అక్కడ ఆ మాట మనం చదువుకుందాం. 9 వచనాల్లో దైవ కార్యాలని మనం చూస్తాం. ఏమున్నాయి? కొరింథీ సంఘంలో ఉన్నటువంటి దైవ కార్యాలు 3 కనిపిస్తాయి. ఫస్ట్ వన్ చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై అని అన్నాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై అని అన్నాడు. వారెవరు? దేవుడు వారి జీవితాలలో చేసిన మొట్టమొదటి కార్యాన్ని ప్రస్తావించాడు. కొరింథీయులారా, మీరు పరిశుద్ధపరచబడిన వారు అన్నాడు. అంటే వారిని ఎలా చూశాడు? పరిశుద్ధులనుగా చూశాడు. కాబట్టే ప్రశంసించాడు. ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా వినండి. పరిశుద్ధత వారు సంపాదించుకున్నది కాదు సుమా, పరిశుద్ధత ప్రభువు చేత అనుగ్రహించబడినది. రెండుంటాయి. పాపము చేయకుండా నన్ను నేను కాపాడుకున్నప్పుడు అది నేను కలిగి ఉన్న పరిశుద్ధత. క్రీస్తు యేసు రక్తము చేత కడుగబడినాడు, విమోచించబడినాడు, ప్రభువు నాకు అనుగ్రహించిన పరిశుద్ధత. రైట్. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు పాపము చేయకుండా తప్పించుకున్నాడు చూడండి. అది తాను సంపాదించుకున్నటువంటి పరిశుద్ధత. కానీ మనము రక్షించబడినది నాడు క్రీస్తు రక్తము చేత మనం కడుగబడ్డాం చూడండి, అది ప్రభువు మనకు అనుగ్రహించిన పరిశుద్ధత. వారిని పరిశుద్ధపరచబడిన వారినిగా చూశాడు. దేవర్ సెయింట్స్ అన్నాడు. హలో, వింటున్నారా బాగా? వారిని పరిశుద్ధులు అన్నాడు. ఎవరిని? కలహాలున్న కొరింథీయుల్ని, విభజనలున్న కొరింథీయుల్ని, కోర్టు వ్యాజ్యాలున్న కొరింథీయుల్ని, సిద్ధాంతపరమైనటువంటి లోపాలున్నటువంటి కొరింథీయుల్ని, జారత్వం చేసిన వారిని నాయకులుగా కలిగి ఉన్న కొరింథీయుల్ని ఏమన్నాడో తెలుసా? మీరు పరిశుద్ధపరచబడిన వారు అన్నాడు. ఇది ప్రభు అనుగ్రహించింది. ఎలా అనుగ్రహించబడింది? ఒక మాట 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఒక మాట అక్కడే రాశాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం పైన ఒక లిస్టు చెప్పాడు. జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం, పురుష స్వామి, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకున్న వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరు అంటే 11 ఏమన్నాడు చూడండి. 6:11 మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అన్నాడు. దే వర్ శాంక్టిఫైడ్. వారు పరిశుద్ధపరచబడ్డారు. మనము అంతే, మనం పరిశుద్ధపరచబడ్డాం. ఒక వ్యక్తిని విమర్శించకుండా ఉండటానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులను, సహోదరులను, వారిని పరిశుద్ధపరచబడిన వారినిగా చూడండి. ప్రభు వారిని పరిశుద్ధపరచాడు. వారిని పరిశుద్ధపరచబడిన వారుగా చూశాడు. జ్ఞాపకం ఉంచుకోండి.
ప్రభు వారిని పరిశుద్ధపరిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 వచనం కూడా చూడండి. ఇది కొంచెం మనకు క్లారిటీ వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 వచనం. ఇది తెలిసిన విషయాలే మనకు, కానీ జస్ట్ అట్లా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 10వ అధ్యాయం 14 వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని అన్నాడు. ప్రభు పరిశుద్ధ పరచి ఉన్నాడు. దేవుడు మనల్ని పరిశుద్ధ పరచాడు. తర్వాత ఏమన్నాడు? 1వ అధ్యాయం 2వ వచనంలో కొరింథీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధులుగా ఉండుట అది మన రెస్పాన్సిబిలిటీ. పరిశుద్ధ పరచబడుట దేవుని కార్యం. ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు, అది దేవుడు చేసిన పని. పరిశుద్ధులుగా ఉండుట అది మనం సంపాదించుకోవాల్సింది, అది మన స్థితి, అది మనం చేయాల్సింది. కొరింథీలో దేవుని కార్యం ఉంది. దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆ సంఘంలో వారిని పరిశుద్ధపరచాడు, కాబట్టే ప్రశంసించాడు. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే పరిశుద్ధత కనబడుతుందో అక్కడ ప్రశంస ఉంటది. సింపుల్, అంతే. పరిశుద్ధత కనబడింది కాబట్టి ప్రశంసించాడు. క్రీస్తు యేసు రక్తం యొక్క ప్రోక్షణ క్రింద కొరింథీయులు చూశాడు కాబట్టి ప్రశంసించాడు. నువ్వు విశ్వాసిని, ఒక సహోదరుని క్రీస్తు యేసు రక్తము చేత కడుగబడిన వాడిగా నువ్వు చూడగలిగితే తప్పకుండా ప్రశంసిస్తావు. పరలోకములో తండ్రి కూడంట, మనం ఎప్పుడైనా పొరపాటు చేసినప్పుడు మన మీద చేయి వేయటానికి ఒకవేళ ముందుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు రక్తము గుండా మనల్ని చూస్తాడట. ఎప్పుడైతే క్రీస్తు యేసు రక్తం గుండా చూస్తాడో అప్పుడు ఆయన కూడా మౌనం అయిపోతాడట. వీరు పరిశుద్ధపరచబడిన వారు కదా నా కుమారుని రక్తము చేత. యేసుక్రీస్తులో నుండి మనల్ని చూస్తాడు ఆయన. ఎప్పుడైతే యేసుక్రీస్తులో నుండి చూస్తాడో ఆయన మన కొరకే శిక్షను అనుభవించాడు. ఆయనకు మనం పరిశుద్ధులుగానే కనబడతాం. మనకు తండ్రికి మధ్య అడ్డుగా వస్తున్నది యేసుక్రీస్తు బలియాగం. ఒక్క అర్పణ చేత ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కానీ పరిశుద్ధులుగా ఉండుట మన రెస్పాన్సిబిలిటీ. ఆ పరిశుద్ధతను కాపాడుకోవటం మన బాధ్యత. దేవుని కార్యాలలో పరిశుద్ధత కనిపించింది వారిలో, వారిని ప్రశంసించాడు, అంతే. రెండవది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దేవుని కార్యం, అక్కడ జరిగిన మరొక కార్యం చూడండి. 1వ అధ్యాయం 4-5-6 వచనాలు. క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను, అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిరి అని అన్నాడు. దేవుడు చేసిన రెండో కార్యం ఏంటంటే వారిని ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఏ విషయాలలో, వాట్ మ్యాటర్స్, ఏ విషయాల్లో అక్కడ కొన్ని చెప్పాడు. ఏ విషయాల్లో వారు ఐశ్వర్యవంతులు? ఒకటి చూడండి, 5వ వచనం, క్రీస్తును గుర్చిన సాక్ష్యం స్థిరపరచబడింది. ఏమని అంటే దెవర్ బిలాంగ్స్ టు గాడ్ అనే ఒక టెస్టిమనీ కొరింథీయుల వారు సంపాదించుకున్నారు. రైట్? అందును బట్టి వారు ఐశ్వర్యవంతులు అయ్యారు, ఎస్టాబ్లిష్ అయ్యారు. వారు క్రీస్తుకు సంబంధించిన వారు అనే ఒక ఏమంటారు స్థాపన జరిగిపోయింది కొరింథీలో. వాళ్ళెవరు? వారు క్రీస్తుకు చెందిన వారు, వారే ఐశ్వర్యవంతులు, తెలుసా? రెండవది ఇంకేమన్నాడు? ఆయన యందు మీరు ప్రతి విషయంలోను, అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి అని అన్నాడు. డాక్ట్రినల్ గా అక్కడ లోగోస్ అని ఉంటుంది. ఉపదేశం అనే చోట లోగోస్ అనే వర్డ్ వాడారు. లోగోస్ అని అంటే ఇంకొక తర్జుమాలో చూస్తాను, డాక్ట్రిన్ అని ఉంటుంది. దే వర్ సౌండ్ ఇన్ లోగోస్. వారు వాక్య విషయంలో చాలా ప్రవీణులయ్యారట. అందుకని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు పౌలు మాటికి ఒక మాట ప్రస్తావిస్తాడు. మీరు చూడండి, 4వ అధ్యాయం 19వ వచనం, ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు అని అన్నాడు. కొంతమంది ఉప్పొంగుతున్నారు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి. 8వ అధ్యాయం కూడా చూడండి, 8వ అధ్యాయం 2వ వచనం, వారి మధ్య ఉన్న అభిప్రాయం, ఒకడు తనకేమైనా తెలియనని అనుకుంటే, అంటే వాళ్ళకి ఏ భావం ఉందంటే మాకంతా తెలుసు, మేము చాలా అక్వైర్ చేశాం, చాలా నాలెడ్జ్ సంపాదించుకున్నాం, మాకు సిద్ధాంతం అంతా తెలిసిపోయింది, మాకు వాక్యం అంతా తెలిసిపోయింది, మేము ఫుల్ సౌండ్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అందుకనే మాట్లాడాడు, మీరు ఉప్పొంగే వాళ్ళు ఉన్నారు. ఎక్కడో మెటీరియల్ తెచ్చుకునేది, సంపాదించుకునేది, ఉప్పొంగేది నాకు ఇంత తెలుసు అని. ఎక్కడి నుండి? ప్రభు దగ్గర నుండి పొందే ప్రత్యక్షత వేరు. వీళ్ళు వ్యక్తిగతంగా కష్టపడి సంపాదించుకున్నట్టు ప్రభు పాదాల దగ్గర వీళ్ళ బిల్డప్లు మనం చూడలేము. కొంతమందిని మన వల్ల కాదు చూడడం. వీళ్ళని
డాక్ట్రైనల్ గా వాళ్ళు సౌండ్ లోగోస్ లో వాక్యం విషయంలో వాళ్ళు ఐశ్వర్యవంతులు. ఎవరు ఐశ్వర్యవంతులుగా చేశారు అది మర్చిపోయారు వాళ్ళు. అందుకని ఉప్పొంగుతున్నారు వాళ్ళు. వారిలో వాక్య సత్యం, వారి మధ్య ఉన్నటువంటి ఆ వాక్య జ్ఞానాన్ని చూసి అప్రిషియేట్ చేశాడు పౌలు. నేను ఇలా చెప్తాను, నేను పాజిటివ్ గా మాట్లాడుతున్నా. ఎక్కడైతే పరిశుద్ధత కనిపిస్తుందో మనం ప్రశంసించకుండా ఉండలేదు. రెండవది, ఎక్కడైతే వాక్యం కనిపిస్తుందో ప్రశంసించకుండా ఉండలేదు. వారిలో ఉన్నటువంటి వాక్యాన్ని చూశాడు. ఉపదేశంలో వారు ఐశ్వర్యవంతులైపోయారు. వాక్య పరిజ్ఞానాన్ని సంపాదించుకున్న వారిని బట్టి వాళ్ళు ఎట్లాంటి వారైనా జస్ట్ అప్రిషియేట్ చేయండి. వాళ్ళు సంపాదించుకున్న నాలెడ్జ్ ఉందే, వండర్ఫుల్. అది వాళ్ళు దాని కొరకు గంటల తరబడి కష్టపడి ఉంటారు చూడండి, దాన్ని బట్టి ప్రశంసించండి. అప్పుడు మనం ఐశ్వర్యవంతులం. కొరింథీ సంఘం ఎందుకు ఐశ్వర్యవంతురాలు అయింది అంటే, మూడవది ఏంటంటే వారికి ఉన్నది ఏంటంటే వారికి వరములు ఉన్నాయి. ఏ కృపావరమునందును లోపం లేక. అసలు మల్టీ టాలెంటెడ్ ఉన్నారు వాళ్ళ మధ్యలో. అన్ని వరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయం. మన దగ్గర ఒకరుంటే ఒకరు ఉండరు. పాట పాడి ఉంటారు, తబలా కొట్టేవాడు ఉంటారు. అంటే ఇవే వరాలని చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. ఇది చేసేవాడు ఉంటే అది చేసేవాడు ఉంటాడు, అది చేసేవాడు ఇది చేసేవాడు ఉన్నాడు. కొరింథీయులు అలాగా ఏ కృపావరమునందును లోపం లేకుండా ఉన్నారు. 12వ అధ్యాయంలో చెప్పాడే వరాలు కొన్ని. అలాంటి వరాలు కలిగిన వారు కొరింథీయులో ఉన్నారు. అందుకు వారు ఐశ్వర్యవంతులు అయ్యారు. ఇంకా దీన్ని బట్టి ప్రశంసించకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకనే ప్రశంసించాడు. అది కూడా ఎవరు చేశారు? దేవుడు చేసిన ఆ కార్యాలను చూసి పౌలు ప్రశంసించాడు. ఒకటి, వారి పరిశుద్ధతను చూశాడు. రెండవది, వారి ఐశ్వర్యాన్ని చూశాడు. ఏ విషయంలో ఐశ్వర్యవంతులు? వారు సంపాదించుకున్న సాక్ష్యాన్ని బట్టి వారు ఐశ్వర్యవంతులు అయ్యారు. వారు సంపాదించుకున్న ఉపదేశాలు, జ్ఞానాన్ని బట్టి వారు ఐశ్వర్యవంతులుగా కనిపించారు. అందుకని వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వారిని బట్టి ప్రభువును స్తుతించాడు పౌలు. ప్రియులరా, వారు ఐశ్వర్యవంతులయ్యింది, వారు వరములు సంపాదించుకున్నది ప్రభువు దగ్గర నుండన్న విచక్షణ వారు కోల్పోయారు. అది కోల్పోయి అతిశయించారు. సోదరుడా, సోదరి, రాత్రి వినండి. నీకు కలిగిన ప్రత్యక్షతను బట్టి నువ్వు ఒకవేళ ఉప్పొంగుతున్నావేమో, నువ్వు మరచిపోకూడని ఒక సంగతి, అది నీవు సంపాదించుకున్నది కాదు. అది పరలోకము నుండి నీకు అనుగ్రహించబడింది. నీవు సంపాదించుకున్నదైతే నువ్వు అతిశయించు. పరలోకము నుండి ప్రభువిచ్చిన ప్రత్యక్షతను బట్టి నువ్వెందుకు అతిశయిస్తావు? అది పైనుండి అనుగ్రహించబడింది. రెండవ పత్రిక చూడండి, పౌలు ఏమంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తు యేసునందున ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమును కొనిపోబడెను. అతడు శరీరంతో కొనుపోబడిన నేను ఎరుగును, శరీరం లేక కొనుపోబడిన ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును అంటే ఏమన్నాడు? 5వ వచనం చూడండి. అట్టి వాటిని గురించి అతిశయింతును, నా విషయం అయితేనో నా బలహీనత ఎందే గాక వేరు విధముగా అతిశయింపను అని అన్నాడు. 7వ వచనం చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం అని అన్నాడు. పౌలుకు కూడా ప్రమాదం ఉంది. ప్రత్యక్షతలు హెచ్చిపోవటానికి కారణాలు అవుతున్నాయి. ఈరోజున్న పెద్ద ప్రాబ్లం అదే. చాలా తెలుసు ఆ సోదరునికి, బట్ ఉప్పొంగుతున్నాడు చూడండి. మనం సంపాదించుకున్నది కాదు, ప్రభు ఇచ్చిందన్న వివేచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం మౌనం అయిపోతాం. మొదటి 9 వచనాలలో ప్రశంసించాడు. ఎందుకు ప్రశంసించాడంటే అక్కడ దైవ కార్యాలు కనపడ్డాయి కాబట్టి ప్రశంసించాడు. రెండవది చూడండి, విమర్శ కనిపిస్తుంది. 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఇక్కడ మానవ కార్యాలు కనిపిస్తాయి. ఇక్కడ క్రిటిసిజం స్టార్ట్ అయింది, విమర్శ మొదలైంది. ఇది కూడా సద్విమర్శే. పౌలు చేసింది సద్విమర్శ. ప్రశంస ఎందుకు కనపడిందంటే అక్కడ దేవుడు కనపడ్డాడు కాబట్టి. అంతే. దైవ కార్యాలు కనపడితే ఆటోమేటిక్ గా బ్రదర్ వండర్ఫుల్, సూపర్ అని అంటాం. కిందికి వచ్చేసరికి వాళ్ళలో మానవ విధానాలు బయటకు వచ్చాయి. లౌకిక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి బయట కనపడ్డాయి. బయట కనపడకనే విమర్శించడం మొదలు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, నాలో ఎప్పుడైతే శరీర సంబంధమైనవి కనపడతాయో ఆటోమేటిక్గా నేను క్రిటిసిజం ఫేస్ చేయాలి, విమర్శ ఎదుర్కోవాలి. నాలో ఎప్పుడైతే దైవ కార్యాలు కనపడతాయో ఆటోమేటిక్గా నన్ను ప్రశంసిస్తారు. అంతే జరిగేది అంతే.
దైవ కార్యాలు సంఘంలో ఉంటే ప్రశంస ఉంటుంది, దైవ కార్యాలు నా పరిచర్యలో ఉంటే ప్రశంస ఉంటుంది, దైవ కార్యాలు నా జీవితంలో ఉంటే ప్రశంస ఉంటుంది. నా లౌకిక సంబంధమైన, నా వ్యక్తిగత శరీర సంబంధమైన కార్యాలు కనబడితే విమర్శలు ఉంటాయి. విమర్శలు ఫేస్ చేసేటప్పుడు దానికి ఏం పెద్ద మీరు బాధపడాల్సిన అక్కర్ల. రైట్, రెండవ భాగానికి రండి. 10వ వచనం నుండి 13వ వచనం వరకు మానవ కార్యాలు కనిపిస్తాయి. ఏమున్నాయి మానవ కార్యాలు? ఆయన చెప్పినటువంటి చూడండి, మానవ విధానాలు ఏమున్నాయి? సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, కక్షలు, తర్వాత ఏమన్నాడు 11వ వచనంలో కలహములు, 12వ వచనం విభజనలు. ఇవి మనిషి ఇన్వాల్వ్ అయితే ఈ 3 వస్తాయి. మొదట ఏంటంటే కక్షలు, 2 కలహాలు, 3వది విభజనలు. డివిజన్ స్టార్ట్ అయ్యాయి. మనిషి ఏమి చేయగలడు అంటే, మనిషి మానవుడు ఎన్నటికీ ఏకం చేయలేడు, ఐక్యపరచలేడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనుషులు ఏం చేయగలరంటే డివిజన్ చేయగలరు, విడగొట్టగలరు. అందులో కొంతమంది ప్రవీణులు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. దేంట్లో? డివిజన్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. కలపడంలో కాదు, విడగొట్టడంలో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇక్కడ జరిగింది అదే. వాళ్ళలో కక్షలు, కలహాలు, విభజనలు, డివిజన్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకు వారి మధ్యలో విభజనలు వచ్చాయి? ఎందుకు కక్షలు, కలహాలు వచ్చాయి? ఒక మాట ప్రియులరా, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు. అపవాదికి సంబంధించినటువంటి రాజ్యం కూడా తనకు తాను వేరైపోతే అది నిలవదు అంటాడు ఆయన. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. మీరు ఆ విషయాలు మనకు తెలుసు కాబట్టి నేను వాడి జోలికి నేను వెళ్ళట్లేదు. రాజ్యము తనకు తాను వేరైపోతే, అది ఈవెన్ అపవాదికి సంబంధించింది కూడా, ఒకవేళ వారు వేరైపోతే వారు నిలవరు అని ప్రభువే అన్నాడు. చూడండి ఒకసారి 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యము ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయములు వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరిని వల్ల వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు అన్నారు. దేవుని ఆత్మలను వలన నేను దయములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చినది అని అన్నాడు. 25, 26 వచనాల్లో తనకు తానే వేరుపడిన ఏ పట్టణము నిలవదు. ఈవెన్ సాతాను కూడా తనకు తాను విరోధపడితే రాజ్యం నిలవదు అన్నాడు. నేను ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈవెన్ సెటానిక్ కింగ్డమ్, సాతాను రాజ్యములో అపవిత్రాత్మలు, దురాత్మల సమూహాలు ఒకరికొకరు విభేదించరు. సాతాను రాజ్యంలో ఒకరికొకరు వేరుగాడు. విచారం ఏంటంటే, పరిశుద్ధులుగా చేయబడిన మనము ఒకరికొకరు వేరైపోతాం. అంధకార సంబంధ రాజ్యములోనే విభేదాలు, విభజనలు కనిపించట్లా. సాతాను తనకు తాను ఎక్కడ విరోధం అవుతున్నాడు చెప్పండి? ఎలా నిలబడతాడు? వాడు ఇంతవరకు నిలబడ్డాడంటే రీజన్ ఏంటి? సాతానుకు విరోధంగా వాని రాజ్యం విడిపోతే రాజ్యం ఎలా నిలబడుతుంది? ఇన్ని యుగాలు, ఇన్ని తరాలు అపవాది రాజ్యం నిలబడిందంటే కారణం ఏంటి చెప్పండి? వాడి దగ్గర యూనిటీ ఉంది. మరి మన దగ్గర విభజనలు, డివిజన్స్. అంధకార సంబంధమైన రాజ్యపు వాసులే ఐక్యతను, ఏకత్వాన్ని ఏళ్ల తరబడి, యుగాల తరబడి కొనసాగిస్తున్నప్పుడు, పరిశుద్ధులారా, ఎందుకు ఐక్యతను, ఏకత్వాన్ని కొనసాగించలేకపోతున్నాం? కుటుంబాల్లో విభేదాలు, సంఘాల్లో విభేదాలు, స్నేహితుల మధ్య విభేదాలు, సేవకుల మధ్య విభేదాలు, అన్ని విభజనలు, డివిజన్స్. ఎందుకు డివిజన్స్? కొరింథీల విభజనలకు 3 కారణాలు ఉన్నాయి. మూడు కారణాలు బట్టి వారు డివైడ్ అయ్యారు, విభజనలు వచ్చాయి. మొదటి కారణం చూడండి, 1వ అధ్యాయంలో చూస్తాం మనం. 1వ అధ్యాయంలో, మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకటి నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారని తాత్పర్యం. మనుషులను బట్టి విడిపోయారు. వింటున్నారు? జాగ్రత్తగా వినండి. ఎందుకు విభజనలు అంటే, మనుషులను బట్టి విభజించబడ్డారు. కొంచెం మార్చి చెప్తా, నాయకులను బట్టి విడిపోయారు. కెన్ యూ హియర్ మీ? నా మాట వినబడుతుందా? నాయకులను బట్టి విడిపోయారు. సత్యం కొరకు విడిపోలా, నాయకులను బట్టి విడిపోయారు. మనుష్యులను బట్టి విభజనలు వచ్చాయి.
మన సంఘాలలో విభజనలకు కారణం ఏంటి చెప్పండి? మన సంఘాలలో విభజనలకు కారణం ఏంటి? మనుషులను బట్టి విభజనలు. ఇక్కడున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? కొరింథీలో ఉన్న ప్రాబ్లం ఏంటో, సమయం అయితే ఉంది, నేను త్వరగా వెళ్తాను. కొరింథీలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒకడు పౌలు వాడని అంటున్నాడు. ఈ పౌలు వాడనని చెప్పేవాడు ఇంకొకడు నేను అపోల్లో వాడని అంటున్నాడు. ఈ పౌలు వాడను అని చెప్పేవాడి మాట అపోల్లో వాడని చెప్పేవాడు వినడు. అర్థమైందా? పౌలు చెప్పే మాట అపోల్లో వాడనని చెప్పే మాట వినడు. అపోల్లో వాడను అని చెప్పేవాడు కేఫా మాట వినడు, పేతురు మాట వినడు. ఈ నాయకుని మాట ఈ నాయకుని ప్రజలు వినరు, ఈ నాయకుని మాట ఈ నాయకుని ప్రజలు వినరు. ఎక్కడికి వెళ్తా ఉన్నాం? వీళ్ళు ఎవరు బ్రదర్? ఏ బ్యాచ్ వీళ్ళు? వాళ్ళ బ్యాచా? కేర్ చేయొద్దు. అక్కడ సత్యం ఉంది, ఆ వాక్యానుసారంగా పోతున్నారు. మనకు లెక్కలా. వాక్యం అన్నది అసలు నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనకు సంబంధమే లేని మ్యాటర్ అది. మనకు సంబంధం లేని మ్యాటర్ అది. మరి ఏంటి మన మ్యాటర్ ఏంటి? మన ప్రియారిటీ ఏంటి? మన ఇంపార్టెన్స్ ఏంటి? నాయకుడు అన్న చెప్పాడు కదా, రైట్, ఓకే. అన్న చెప్పాడు బ్రదర్, ఓకే బ్రదర్. అన్న చెప్పాడు కదా బ్రదర్, సరే బ్రదర్. వాక్యం ఉందా? నో బ్రదర్, వాక్యం పర్లా. ఆయన చెప్పాడా బ్రదర్? అది వాక్యానుసారమైన? నో బ్రదర్, సారీ బ్రదర్, మేము చెయ్యాలి. ఇక్కడ సమస్య కూడా అదే, మన సమస్య కూడా అదే, మనకు పట్టిన దౌర్భాగ్యం కూడా అదే. ఎందుకు కలవలేకపోతున్నా? నాకు నీకేమి లేదు అసలు, నాకు నీకు ఏమీ లేదు అసలు, అసలు ఏ రీజన్స్ లేవు. బికాస్ ఆఫ్ మెన్, మనుషులను బట్టి డివిజన్స్. అందుకని ఒక మాట అంటాడు పౌలు, చాలా రోషంతో మాట్లాడతాడు. 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 4వ వచనం. ఒక్కడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడనని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఎంత చక్కగా మాట్లాడాడు. ఎవడు అపోల్లో, ఎవడు పౌలు? పరిచారకులే కదా. దాన్ని బట్టి మీరు ఎందుకు డివిజన్స్? మనుషులను బట్టే విభజనలు కొరింథీ సంఘంలో కనబడతాయి. ప్రియులరా, నేను మాట మళ్ళా చెప్తున్నాను. సాతాను రాజ్యమే తనకు తాను వేరుపడలేదు. చీకటి సంబంధమైన అంధకార రాజ్యమే తనకు తాను వేరుపడలేదు. వెలుగు సంబంధులం, చీకటి నుండి వెలుగులోనికి నడిపించబడిన వారం, మహిమకు వారసులమని చెప్పుకునే మనం ఒకరికొకడు వేరుపడదామా? విడిపోదామా? వ్యాజ్యాలు పెట్టుకుందామా? ఫిర్యాదులు చేసుకుందామా? కక్షలు పెట్టుకుందామా? కలహాలు పెట్టుకుందామా? విభజనలకు కారణం మనుషులు. నేను ఇంకొక మాట చెప్తున్నాను, నేను నాయకుడిని కాదులేండి. యాజ్ ఎ లీడర్ నన్ను బట్టి డివిజన్ వస్తే నేను ఫెయిల్ అయినట్టే. పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? మనుషులు కాదా? మమ్మల్ని బట్టి మీరు విడిపోతారా? కొరింథీలారా, మేము పరిచారకుల మనసగతి మీకు తెలియదా? నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడు. ఆ మాట చెప్పడంలో పౌలు తాత్పర్యం ఏంటో తెలుసా? మేము కలిసి పని చేస్తున్నామయ్యా, వీఆర్ కోవర్కర్స్ కింద అన్నాడు. మేము దేవుని జత పనివారం అన్నాడు. మీరు విడిపోతున్నారు అన్నాడు. ఆ ఆలోచన మన నాయకులకు వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రియులరా, కొరింథీలో ఎందుకు విమర్శ మొదలైందంటే, మానవుడు ఎక్కడైతే కనపరచబడతాడో, ఎప్పుడైతే మానవుడు ఫోకస్ అవుతాడో, ఫస్ట్ 9 verses లో దేవుడు ఫోకస్ అయ్యాడు, అప్పుడు ప్రశంస వచ్చేసింది. ఎక్కడైతే మనిషి ఫోకస్ అవుతాడో, మనిషి ఇట్లా డెమాన్స్ట్రేట్ అవుతాడో, ఎగ్జిబిట్ అవుతాడో, విమర్శ స్టార్ట్ అయింది. మనుషులు కనపడడం మొదలు పెట్టారు. సంఘాలలో దేవుడు కనబడినంత వరకు మనకు విమర్శ ఉండదు. నా జీవితంలో దేవుని కనబడినంత వరకు నాకు విమర్శ ఉంటుంది. నాలో ఎప్పుడైతే నేను కనబడతానో, నా పరిచర్యలో నేను కనబడతానో, సంఘములో నేను కనబడతానో, విమర్శ మొదలవుతుంది. అంతే. వీళ్ళు కనబడ్డారు, విమర్శ మొదలైంది. ఒకటి, మనుషులను బట్టి వారి మధ్య విభజనలు ఉన్నాయి. రెండవ రీజన్, 8th chapter లో మరొక రీజన్ తెలుస్తుంది ఎందుకు వారి మధ్యలో డివిజన్స్. 8వ అధ్యాయం 1వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును అంటూ ఏమన్నాడు చూడండి. ఒకడు తనకేమైనాను తెలియనని అనుకుంటే వాడు తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనిన వాడు కాడు అని చెప్పాడు. 8వ అధ్యాయంలో ప్రాబ్లం ఏంటంటే, అక్కడ కూడా 2 బ్యాచ్లు ఉన్నాయి.
అక్కడ కూడా డివిజన్ ఉంది. అదేంటంటే జ్ఞానము కలిగిన వారు, అంతగా ఈ ఉపదేశాన్ని గురించిన జ్ఞానం లేనివారు. డాక్టరైనల్ గా సౌండ్ కొంతమంది, ఎక్కువ వెలిగింపు కలిగిన వారు, అంత వెలిగింపు లేని వారు కొంతమంది. వీరిని చులకనగా చూస్తా ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే జ్ఞానం కలిగిన వారు విగ్రహాల్లో ఏమి లేదని వాళ్ళు వెళ్ళి భోంచేస్తా ఉన్నారు. కానీ అక్కడ బలహీనుడు ఒకడు ఉన్నాడు, తెలియనివాడు. చూసి ఇతన్ని బట్టి అతని మనస్సాక్షి బలహీనం అవుతా ఉంది. ఆ డివిజన్ వాళ్ళ మధ్యలో ఉంది. జ్ఞానం కలిగిన వాడి మధ్య, జ్ఞానం లేని వారి మధ్య, వాక్యం బాగా తెలిసిన వారి మధ్య, తెలియని వారి మధ్య చిన్న అంతరాలు మొదలయ్యాయి, ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ఇప్పుడు మన మధ్య ప్రాబ్లం కూడా. వీళ్ళేమి జ్ఞానం కలిగిన వారి సమస్య ఏంటి చూడండి, చూడండి ఎందుకు ఆ మాట చెప్పాడు. 8వ అధ్యాయం 1వ వచనం. మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదాం. నువ్వు ఒక్కడే కాదు, అందరూ జ్ఞానం కలిగిన వారే. అదే మాట చెప్పాడు, మనమందరము జ్ఞానం కలిగిన వారమని ఎరుగుదాము. బట్ నోట్ 1 పాయింట్, ఒక మాట గుర్తుపెట్టుకోండి అంటే ఒక మాట అన్నాడు, జ్ఞానము ఉప్పొంగ చేయును అని అన్నాడు. అది ఉప్పొంగ చేస్తుంది జ్ఞానం. జ్ఞానం ద్వారా సోదరుడా, సోదరి, సంపాదించుకో జ్ఞానాన్ని, వద్దంట్లా. బట్ జ్ఞానములో ప్రేమ ఇమిడి ఉండకపోతే అది నిన్ను నాశనం చేస్తుంది, అది నిన్ను ఉప్పొంగ చేస్తుంది. నీ పతనానికి అదే కారణమవుతుంది. వీరి మధ్యలో ఈ డివిజన్కి రీజన్ అదే. నాకు జ్ఞానం ఉంది, నేను సంపాదించుకున్నా, నాకు నాలెడ్జ్ నేను అక్వైర్ చేసుకున్నా, అక్కడి నుంచి తెచ్చుకున్నా, ఇక్కడి నుంచి తెచ్చుకున్నా. జ్ఞానంతో ఉండే సమస్య. రెండవ ప్రాబ్లం అక్కడే చెప్పాడు చూడండి, 8వ అధ్యాయంలోనే. 8వ అధ్యాయం వచనాన్ని నేనే చదువుతున్నాను. 8th చాప్టర్ 7వ వచనం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, అందరి యందు ఈ జ్ఞానము లేదు. 9వ వచనం. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి అని అన్నాడు. నీ జ్ఞానం ఇతరులకు అభ్యంతరాన్ని కలిగించకూడదు. నువ్వు సంపాదించుకున్న నాలెడ్జ్ ఇతరులకు అభ్యంతరం కలిగించకూడదు. మూడవది, అది నేను ఉప్పొంగ చేస్తుంది, ఇతరులను అభ్యంతరపరుస్తుంది. ఆ మాట మర్చిపోవద్దు, ఇతరులను అభ్యంతరపరుస్తుంది. మూడవది, 8వ అధ్యాయం 11వ వచనం. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఎదుటి వ్యక్తికి నష్టాన్ని కలుగు చేస్తుంది. ఓన్లీ నాలెడ్జ్, కేవలము జ్ఞానం, దాని మీద నువ్వు ఆధారపడగలిగితే ఉండే సమస్య ఏంటంటే అది నిన్ను ఉప్పొంగ చేస్తుంది, అది ఇతరులకు అభ్యంతర కారణం అవుతుంది. నువ్వు ఒక అభ్యంతర కారణంగా ఉంటావు, అది ఇతరులకు నీ ద్వారా నష్టం కలుగు చేస్తుంది. జ్ఞానం కలుగు చేసే ప్రయోజనం అంటే ఏముండదు. కానీ జ్ఞానముతో పాటు ఉండాల్సిన కొన్ని విషయాలు చెప్పాడు చూడండి. జ్ఞానం కలిగిన వాడైతే ఎలా ఉండమన్నాడు చూడండి. 8వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తనకేమైనా తెలియనని అనుకుంటే వాడు తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనినవాడు కాడు అని అన్నాడు. నీకేమి తెలియదు అని అనుకో. వీళ్ళను జ్ఞానులనండి. నీకేం తెలుసు అని వాళ్ళని వీళ్ళని ఆ సేవకుని ఈ సేవకుని విమర్శిస్తుంటారే. అబ్సల్యూట్ గా వీళ్ళంతా ఈ ఉప్పొంగే జ్ఞానం కలిగిన వారు, ఈ బ్యాచ్ అంతా. అతనికి ఏం తెలుసు, ఆ సేవకునికి ఏం తెలుసు, ఈ సేవకులకి ఏం తెలుసు, వీళ్ళకేం తెలుసు, అతనికేం తెలుసు, నీకేం తెలుసు. నాకే అంత తెలుసుకునే వీళ్ళు ఎన్నటికైనా సంఘాలలో అభ్యంతర కారకాలే. వారు పెద్ద అడ్డుబండలు మన సంఘాలకు. నాకంతా తెలుసు, నేను బాగా సంపాదించుకున్నాను, నేను చాలా, నా దగ్గర జ్ఞానం ఉంది అనేవాడు సంఘానికి, సంఘాలకు ఎప్పటికీ అభ్యంతరమే. నాకేమీ తెలియదని దీనుడై ఉంటాడే అతను జ్ఞానం కలిగిన వాడు. లెక్కించండి, అతన్ని జ్ఞానిగా లెక్కించండి. రొమ్మిరుచుకొని ఎదుటోళ్ళని కనబడిన ప్రతి ఒక్కరిని తృణీకరించుకుంటా, తిరస్కరించుకుంటా, విమర్శించుకుంటా, వాళ్ళ లోపాలు చూపిస్తా, వీళ్ళ లోపాలు చూపిస్తా, ఇది తప్పు, అది తప్పు, ఇది కరెక్ట్, అది కరెక్ట్ అని అభ్యంతరాలు కలుగు చేసేవాడు ఉప్పొంగే జ్ఞానం కలిగిన వాడు శరీర సంబంధి, అనుమానమే లేదు. లెక్కేసుకోండి. పఫ్డ్ అప్ నాలెడ్జ్ ఇది, ఉప్పొంగే జ్ఞానం ఇది. ఏ తమ్మిడికి ప్రయోజనం అంటది వీళ్ళ సార్. దేవుడు కూడా సంతోషించడు.
దేవుడు కూడా సంతోషించాడు. కింద అందుకన్నాడు, ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే అని అన్నాడు. ప్రభు మెచ్చుకొననివ్వండి, మనల్ని మనం మెచ్చుకోవడం ఏంది? ఇదే కొరింథీ పత్రికలో పౌలు అన్నది, తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. జ్ఞానాన్ని బట్టి విడిపోయారు. మూడో ప్రాబ్లం ఏంటో తెలుసా? డివిజన్స్ కి రీజన్ ఏంటో తెలుసా? కొరింథీయులతో 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 18వ వచనం. మొదటి సంగతి ఏమనగా, ఒకటి మనుషులను బట్టి విడిపోయారు, జ్ఞానాన్ని బట్టి విడిపోయారు, విభజనలు ఉన్నాయి. మూడవది 18వ వచనం, 11-18. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమంది కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంతమట్టుకి ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా ప్రభువు రాత్రి భోజనము చేయటం సాధ్యం కాదు. ఎలా అనగా, మీరు ఆ భోజనము చేయనప్పుడు, ఇక్కడ రెండు ఉన్నాయి, రొట్టె విరిచే కూడిక ఉంది. కొరింథీ ఆ కాలంలో రొట్టె విరిచే కూడికతో పాటు లవ్ ఫిస్ట్, ప్రేమ విందు ఉంటుందట. ప్రేమ విందుని గురించి మాట్లాడు. ఇక్కడ మాట్లాడుతున్నది ప్రేమ విందు గురించి. ఎక్కడ 22వ వచనంలో చూడండి ఒక మాట. ఇదేమి 22వ వచనం, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా. ప్రాబ్లం ఏంటో తెలుసు? అక్కడ ధనవంతులంతా ఒక చోట తింటున్నారంట ప్రేమ విందులో, పేదల్ని మరొక చోట పెట్టారంట. వాళ్ళకంటే వీళ్ళు ముందు తినేయటం. ధనిక పేద తారతమ్యాలు ఉన్నాయి కొరింథీలో. ధనిక పేద తారతమ్యాలు ఉన్నాయి. పేదల్ని తృణీకరించేవారు ఉన్నారు, పేదల్ని తిరస్కరించేవారు ఉన్నారు. డబ్బును బట్టి తారతమ్యాలు వచ్చాయి, విభజనలు వచ్చాయి కొరింథీలో. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాదనట్లా, కానీ విభజన అనేది డబ్బును బట్టి రాకూడదు. ఇంతకు మించి నీచమైంది ఇంకొకటి ఉండదు. డబ్బున్న బ్యాచ్ అంతా ఒకటి, డబ్బు లేని వాళ్ళంతా ఒక బ్యాచ్. దారుణం కదా. కొరింథీలో విభజనలకు 3 రీజన్స్ చూస్తాం. ఎందుకు డివిజన్స్? మనుషులను బట్టి విడిపోయారు. రెండవది, ఎందుకు విడిపోయారు? సెకండ్ రీజన్, వారు విడిపోవడానికి రెండవ కారణం జ్ఞానాన్ని బట్టి విడిపోయారు. మూడవది, వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, డబ్బును బట్టి వారు విడిపోయారు. ఆ విభజనలను బట్టి సరిచేసే ప్రయత్నం చేశాడు. అవి తర్వాత అధ్యాయాల్లో వస్తాయి. చూద్దాం. మూడవది చూద్దాం. చూడండి, మూడవది అక్కడ కనిపిస్తున్నటువంటి మరొక కార్యం ఏంటంటే, మొదటి అధ్యాయం 1-9 వచనాలలో దైవ కార్యాలు ప్రశంసించాడు. 10-13 వచనాలలో మానవుడు కనిపించాడు కాబట్టి విమర్శ మొదలైంది. అంతే, మనిషి కనిపిస్తే విమర్శ మొదలైంది. 14వ వచనం నుండి దీనికి రెమెడీ చూపిస్తాడు, దీనికి ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు. 14-31 వరకు సువార్త చేసిన కార్యాలని చెప్తాడు. వాట్ గాస్పెల్ హ్యాస్ డన్, సువార్త చేసినటువంటి పనిని చూపిస్తాడు. చూడండి, అక్కడ నుండి నేను సమయం లేదు, నేను త్వరగా చదువుతున్నాను. మొదటి అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కపాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఒకటి, సువార్త మానవ జ్ఞానాన్ని నశింపచేసింది. ఎంత శక్తివంతమైంది సువార్త అంటే, సువార్త శక్తిని గురించి మాట్లాడాడు. ఒక మాట ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనము ప్రకటిస్తున్న సువార్త శక్తివంతమైంది, మనం కాదు. ఆత్మల కార్యం జరిగిందంటే దేంట్లో శక్తి ఉంది? సువార్తలో శక్తి ఉంది. కొంచెం మార్చి మాట్లాడుకుందామా? సంఘము క్షేమం పొందింది వైల్ ఐఎమ్ ప్రీచింగ్, నేను మాట్లాడుతున్నప్పుడు. నేను మాట్లాడిన ఈ లేఖనములో శక్తి ఉంది కాదు. నేను ఊరిక జస్ట్ పరిశుద్ధ ఆయన వాడుకోవటానికి యోగ్యునిగా ఉంటే చాలు, దట్స్ ఇట్. నేను ఇది ప్రభావవంతంగా పని చేయటానికి ఎక్కువ కారణం కాను. సువార్త శక్తివంతమైంది, సువార్తికులు కాదు. సువార్తికులు శక్తివంతులను రాయబడ్డ బైబిల్లో. సువార్త శక్తివంతమైంది. ఎందుకు సువార్త శక్తివంతమైందో చెప్పాడు. అది మన జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. సంబడి
సువార్త శక్తివంతమైంది. ఎందుకు శక్తివంతమైంది అంటే అది జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. నేను ముగిస్తాను త్వరగా. రెండవది చూడండి, మొదటి అధ్యాయం 23-24 వచనాలు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తే దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు అన్నాడు. 22 చూడండి, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెదకుతున్నారు అని అన్నాడు. సువార్త ఎందుకు శక్తివంతమైందంటే మానవుని అవసరతను తీర్చేది, మానవ జ్ఞానాన్ని నశింపచేసేది. నేను మళ్ళా వచ్చినప్పుడు నేను దాన్ని జ్ఞాపకం చేస్తాను. రెండవది, మానవుని అవసరతను తీరుస్తుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, సెకండ్ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. మూడవది, సువార్త 26-31 వరకు మానవుని అతిశయాన్ని నాశనం చేస్తుంది. మానవుని అతిశయాన్ని నాశనం చేస్తుంది. ఇక ఎవడు అతిశయించడానికి వీలు లేకుండా చేసింది సిలువ సువార్త చేసిన 3 కార్యాలు. హలో, వింటున్నారన్నమాట? సిలువ సువార్త చేసిన 3 కార్యాలు. ఇది మన జ్ఞానాన్ని నాశనం చేసింది. సిలువ దగ్గరికి వచ్చినవాడు లోక సంబంధమైన జ్ఞానం విషయంలో చచ్చినవాడు. నీ జ్ఞానం నిన్ను ఇప్పటికీ ఉప్పొంగ చేస్తుందంటే నీకు సిలువ సువార్త శక్తి నీవు అనుభవించలేదని అర్థం. నీవు నిజంగా సువార్త శక్తిని అనుభవిస్తే నీ జ్ఞానాన్ని బట్టి ఎన్నటికి నువ్వు అతిశయించవు. జ్ఞాని ఏమయ్యను, తర్కవాది ఏమయ్యను, ఆయన రద్దు చేయలా. జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్న వారులారా, సిలువ సువార్త మన జ్ఞానాన్ని తీసేసింది. అక్కడ జ్ఞాని అయిన వాడు కూడా ఖిన్నుడైపోయాడు, దీనుడైపోయాడు, పాపి అని ఒప్పుకున్నాడు. ప్రభు పాదాల దగ్గర ప్రాణం వెళ్ళాడు. గుండె బాదుకొని గుండె పగిలేలా ప్రభు పాదాలని ఆశ్రయించాడు. ఇంకెక్కడుంది జ్ఞానం? నీకు ఇంకా జ్ఞానాన్ని బట్టి అతిశయం ఉంది అంటే సువార్త శక్తి నీవు అనుభవించలేదు అని అర్థం. రాసుకోపో, ఇదే నిజం. సువార్త శక్తి నీవు అనుభవించకపోతే నీ జ్ఞానాన్ని బట్టి ఇంకెప్పటికీ అతిశయిస్తానే ఉంటావు. సెకండ్, సువార్త మానవుని అవసరతను తీర్చేది. మనుషులు ఏం కోరుకుంటున్నారు చూడండి, 22వ వచనం. యూదులు ఏమడుగుతున్నారు? సూచక్రియలు. గ్రీస్ దేశస్తులు ఏమడుగుతున్నారు? జ్ఞానం. బట్ దేవుడు ఏం చెప్తున్నాడు? సువార్త చెప్పంటున్నాడు. వాట్ పీపుల్ డిమాండ్స్, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, వింటున్నారా? హలో, ఇప్పుడు ప్రపంచంలో ఫుల్ ఫ్లరిష్ అవుతున్న అంటే లేకపోతే బాగా వర్ధిల్లుతున్న పరిచర్యలు 2 రకాల పరిచర్యలు. ఒకటి, స్వస్థతలు చేసేవారు ఫుల్ ఫేమస్. మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, 41K 1 మిలియన్ వ్యూస్ ఉంటాయి. ఎవరికి? ఈ స్వస్థతలు చేసేవారికి. ఇంకొక బ్యాచ్ ఉంది, ఇదే ఓన్లీ విజ్డమ్, జ్ఞానాన్ని చెప్తా ఉంటారు. సువార్త, పాప క్షమాపణ, మారు మనసు ఏముండదు, కేవలం జ్ఞానాన్ని చెప్పిస్తారు, జ్ఞానాన్ని ప్రకటిస్తూ ఉంటారు. జ్ఞాన సభలు అని చెప్తారు, జ్ఞానులం అని ప్రకటించుకుంటారు, జ్ఞానశీలులం అని చెప్పుకుంటారు. ఈ 2 బ్యాచ్లు ఉన్నాయి. మీరు చూసారా? ఈ 2 బ్యాచ్లు ఉన్నాయి. ఈ 2 బ్యాచ్లు ఇప్పుడు యూట్యూబ్ లో ఫేమస్. కేవలం ప్లెయిన్ గాస్పెల్ చెప్తారు కొంతమంది. సువార్త, పాప క్షమాపణ, యేసుక్రీస్తు ప్రభు. వీళ్ళ వ్యూస్ ఎన్ని ఉంటాయి తెలుసా? 400, 500 వ్యూస్, 1000, 2000 అంతే. ఇంకా డాక్టర్ ఇది ఎవరు వినట్లా. ఏది? పాప క్షమాపణ గురించి ఎవరు వినట్లా. మరి ఏం కావాలి? స్వస్థతలు కావాలి. లేకపోతే ఇంకేం కావాలి? జ్ఞానం కావాలి. మన వాళ్ళకు కూడా ఎక్కింది జ్ఞానం, మన వాళ్ళకు కూడా బాగా ఎక్కింది. సంపాదించుకోవాలి. ప్రేమ ఉండదు, దీనత్వం ఉండదు, పరిశుద్ధత ఉండదు, సాటివారి పట్ల ఓర్పు ఉండదు. జ్ఞానం విస్తారంగా సంపాదించుకున్నారు. మన వాళ్ళకు కూడా ఎక్కింది. జ్ఞానాన్ని ప్రకటిస్తున్నారు కొంతమంది, స్వస్థతలు సూచక్రియలు చేస్తున్నారు మరికొంతమంది. పౌలు అంటాడు, మీరు కోరింది మేము చెప్పమయ్యా, ప్రభు చెప్పమన్నా చెప్తాం, మేము సువార్త ప్రకటిస్తాం. అదే చెప్పాడు. మానవుని అవసరతను, మానవునికి తృప్తిని కలిగించేది సిలువ సువార్త మాత్రమే, యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే. స్వస్థతలు కాదు, జ్ఞానము కూడా కాదు. ఈ 2 మనిషిని సాటిస్ఫై చేయవు. సాటిస్ఫై చేసేది సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువే. రైట్. మూడవది, సిలువ సువార్త చేసిన 3వ పని చూడండి, 26వ వచనం నుండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు
సిలువ చేసిన పని ఏంటంటే, శరీరి ఎవడు అతిశయాన్ని లేకుండా చేసింది, అతిశయాన్ని కొట్టివేసింది, నరికేసింది అతిశయాన్ని. సిలువ కార్యం చేసింది, సిలువ సువార్త చేసిన కార్యం. శరీరి ఎవడు అతిశయించకుండా చేసింది. ఏం చేశాడు తెలుసా? ఆయన జ్ఞానులను సిగ్గుపరిచాడు సిలువ సువార్త ద్వారా. బలవంతులను సిగ్గుపరిచాడు సిలువ సువార్త ద్వారా. ఎన్నికైన వారిని వ్యర్థము చేశాడు సిలువ సువార్త ద్వారా. సువార్త చేసే మూడవ పని ఏంటంటే, నీ అతిశయాన్ని కొట్టివేస్తుంది. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. అందుకనే వాడబడేది ఎవరో తెలుసా? అంటే నేను అట్లాంటి కదా నా ఉద్దేశం. ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, వీళ్ళు మనుషుల లెక్కలోనే ఉండరు. ప్రభు వాళ్ళనే వాడుతూ ఉంటాడు. నన్ను ఎందుకు వాడుకోలేదు, నాకు ఇంత జ్ఞానం ఉందని వాడు బాధపడతా ఉంటాడు. అతిశయించే వాడిని అన్నడు వాడుకోడు. ఆయన లెక్క కూడా చేయడు, లోపలికి కూడా ఆయన వేసుకోడు. పరలోకం దృష్టిలో వాళ్ళంతా జీరో. నీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు, నువ్వు ఎంత సంపాదించుకున్నావో నాకు తెలియదు. జీరో పరలోకం దృష్టిలో. నాకు మాత్రమే తెలుసనే ఆ భావన ఉందే, మా దగ్గర మాత్రమే జ్ఞానం ఉందనే భావన ఉందే, ఇట్స్ వెరీ డేంజరస్. అది అత్యంత ప్రమాదకరం. నేను ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, నిజంగా వింటున్నారా బాగా? సువార్త శక్తిని నేను అనుభవిస్తే నా జ్ఞానం నశించింటది ఆ రోజే, నా అవసరత తీరింటది ఆ దినం, నా అతిశయం కూడా పోయింటది ఆ దినం. ఇది సువార్త శక్తి అనుభవించేవాడి అనుభవాలు. ఒకవేళ ఈ అనుభవాలు నీకు లేకపోతే ఇంకొకసారి సువార్త వినవా? ఇంకొకసారి సువార్త వినవా? సిలువ సువార్తను మరొకసారి వినవా? పశ్చాత్తాపడవా? ప్రభు దగ్గరికి రావా? నన్ను మన్నించవా ప్రభువా? నా అతిశయాన్ని కొట్టివేయవా? నా జ్ఞానాన్ని బట్టి నాకున్న అతిశయం, లౌకిక జ్ఞానాన్ని బట్టి నాకున్న అతిశయం అని ఒక్కసారి అడగండి. సిలువ కార్యం చేసే 3 పనులు మనం చూసాం. సువార్త కార్యం చేసే సువార్త చేసే 3 కార్యాలు చూసాం. జ్ఞానాన్ని నాశనం చేస్తుంది, మానవుని అవసరతను తీరుస్తుంది, మానవుని అతిశయాన్ని కొట్టేస్తుంది, దీనులను పైకి లేపుకుంటుంది, ఆయన వారిని ఉపయోగించుకుంటాడు. 3 విషయాలు విన్నాం మొదటి అధ్యాయంలో. దైవ కార్యాలు ఎక్కడ కనపడతాయో అక్కడ ప్రశంస ఉంటుంది. వారిలో పరిశుద్ధత, వారికి ఉన్న ఐశ్వర్యాన్ని చూశాడు, ప్రశంసించాడు. రెండవది మానవ కార్యాలు, కక్షలు, కలహాలు, విభజనలు చూశాడు, విమర్శ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇవి కనపడతాయో, మానవుడు కనపడతాడో, విమర్శ వస్తుంది, విమర్శ మొదలవుతుంది. ఎందుకు విడిపోయారో, ఎందుకు విభజనలో 3 కారణాలు చూశాం. మనుషులను బట్టి విడిపోయారు, జ్ఞానాన్ని బట్టి విడిపోయారు, వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, సామాజిక అంతరాన్ని బట్టి వారు విడిపోయారు. దాన్ని సరిచేసే క్రమాన్ని కొరింథీ పత్రికలో చేశాడు. మూడవది సువార్త చేసే కార్యాన్ని చూసాం. అది మన లౌకిక జ్ఞానాన్ని నశింపచేస్తుంది, మానవుని యొక్క అవసరతను తీరుస్తుంది, మానవుని అతిశయాన్ని కొట్టివేస్తుంది, అది మనల్ని దీనులుగా చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని సరిచేసుకొని ప్రభుకి ఇష్టలుగా జీవించడానికి ప్రభువే తన కృప చాలినంతగా మనందరికీ అనుగ్రహించుగాక.